వంట గ్యాస్ వినియోగదారులందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఒక మొబైల్ సిమ్ కార్డ్‌ని ఏ విధంగా అయితే మనం పోర్టబిలిటీ చేసుకుంటామో, అంటే ఒకవేళ ఐదర్ మనకి నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే ఆఫర్స్ ప్రైస్ ఎక్కువగా ఉన్నా, లేదంటే మనం ఎలా అయితే షిఫ్ట్ అయిపోతామో వేరే నెట్వర్క్‌కి, ఇప్పుడు అదే విధంగా మన గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా ఇటువంటి ప్రతిపాదనని తీసుకొచ్చింది పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డ్. అయితే ఇంతకు ముందు కూడా 2013 నుంచి కూడా పైలట్ ప్రాజెక్ట్స్ అవన్నీ రెడీగానే ఉన్నాయి. కాకపోతే అవి ఏంటి అంటే జస్ట్ ఏజెన్సీ మాత్రమే అనమాట. అంటే అక్కడ ఏజెన్సీ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మన ఇంటి దగ్గరలో ఉన్న ఒక లొకాలిటీలో ఉన్న ఏజెన్సీ వాళ్ళు ఎవరైనా మనకి సరిగ్గా రెస్పాండ్ కాకపోయినా, లేదు వాళ్ళు సిలిండర్‌లో లేట్ చేసినా, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళతో ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే, మనం వెంటనే లేదు మనం ఏరియా మారిపోతున్నాం అనుకున్నా సరే, మనం ఏజెన్సీని మాత్రమే మనం చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ కంపెనీ అదే ఉంటుంది. ఏజెన్సీని ఈ ఏరియా నుంచి వేరే ఏరియాకి మనం చేంజ్ చేసుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు అది మాత్రమే కాదు, మనం కంపెనీని కూడా అంటే గ్యాస్ సిలిండర్ కంపెనీని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి హెచ్‌పీ ఉందనుకోండి. హెచ్‌పీ నుంచి మనం భారత్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. భారత్ ఉందనుకోండి, భారత్ నుంచి ఇండియన్ మాకక్కడ అది సప్లై బాగుంది, లేదంటే ఏజెన్సీ అది మాకు దగ్గరలో ఉంది, మాకు తొందరగా వస్తుందనుకుంటున్నాం అనుకుంటే మనం వెంటనే దానికి షిఫ్ట్ అయిపోవచ్చు. ఇంతకుముందు జస్ట్ ఏజెన్సీలకి మాత్రమే పరిమితమైన ఈ పోర్టబిలిటీ అనేది ఇప్పుడు కంపెనీ పరంగా కూడా తెస్తుంది. దీన్ని ఇంటర్ కంపెనీ పోర్టబిలిటీ అంటూ దీన్నైతే రెడీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా వినియోగదారుల దగ్గర నుంచి ఇంకా ఫీడ్‌బ్యాక్స్ అవి తీసుకుంటూ ఉన్నారు. ఇది మొత్తం ఓకే అయిపోతే గనుక రాబోయే రోజుల్లో మనకి నచ్చిన గ్యాస్ సిలిండర్‌ని ఏది కావాలనుకుంటే అది ఆ గ్యాస్ సిలిండర్‌ని మనం బుక్ చేసుకోవచ్చు. దానికి మనం పోర్టబిలిటీ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు.